ఐదు సవ్యంగా ఉండాలి. 5 వేళలో 1 వేలు లేదమ్మా, అప్పుడు నీకు కుంటుపడిపోలా. కాబట్టి 5 సమంగా ఉంటే ఏ పనైనా సులభమే. కాబట్టి మనం రోజువారీ అసలు మిగిలిన వాటిని దృష్టిలో పెట్టుకోవడం లేదు. ప్రాణానికి ప్రాణాయామం చేస్తే ఆహారం వేసినట్టు, మనసుకి భక్తి ఈశ్వరారాధన చేస్తే, మంత్రజపం చేస్తే మనసుకు ఆహారం వేసినట్టు. మరి జపం చేయడం లేదు, ప్రాణాయామం చేయడం లేదు. బుద్ధి ఆత్మవిచారణ చేస్తే, సరైనటువంటి గ్రంథం చదివితే, శాస్త్రం చదివితే, గురువాక్య శ్రవణం చేస్తే, అలా చేస్తే అప్పుడు బుద్ధికి ఆహారం వేసిన వాడు. మరి వేస్తున్నావా? వేయడం లేదు. ఇంకా శరీరానికి మాత్రమే అన్ని రకాలు వేసేస్తే శరీరం మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఏమైపోయింది, వాళ్ళు మొయ్యలేనంత శరీరం తయారు. ఆ మొయ్యలేనంత శరీరం తగ్గించుకోవడానికి మళ్ళీ డాక్టర్లు చుట్టూ తిరగదు. మరి డాక్టర్ ఈ మిగిలిన 3 బాగు చేయలేడుగా. ప్రాణాన్ని, మనసుని, బుద్ధిని బాగు చేయగలుగుతాడా? చేయలేడుగా. కాబట్టి మీ రోజువారీ జీవితం జీవించేటప్పుడు చైతన్యానికి మనం ఆహారం వేసే స్థాయికి మనం చేరగలం. అందరిలో ఉన్న చైతన్యాన్ని మనం దర్శిస్తే అప్పుడు చైతన్యానికి ఆహారం వేసినట్టు. కానీ మరి చైతన్యాన్ని అసలు మనం సంతృప్తే పరచడం లేదు, అది ఎప్పుడూ అసంతృప్తే. ఎందుకని? అంతటా భేద దృష్టి, సమదృష్టి లేదు. అందరిలో ఉన్న చైతన్యాన్ని చూడగలిగే సమదృష్టి ఉందనుకోండి, అప్పుడు చైతన్యం సంతృప్తి. బుద్ధి ఆత్మ విచారణతో, ఆత్మభావంతో, శాస్త్రానుసారం, ధర్మానుసారం, గురువాక్యానుసారం బుద్ధి పనిచేస్తుంది. అప్పుడు తప్పు ఒప్పు తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? చాలా సులభం. ఎందుకని? బుద్ధికి ఎప్పుడు ఒక లక్ష్యం కావాలి. మాటిమాటికి అడుగుతుంది, దేనికోసం అని అడుగుతుంది. బుద్ధి తప్ప ఇంకేది అడగదండి. మీరు ఏదైనా ఒక పని చేయాలి, ఎందుకు, దేనికోసం, ఆ ప్రశ్న అడిగేది బుద్ధి. ఆ లక్ష్యం దానికి సరిగ్గా చూపిస్తే, చూపెట్టేది ఎవరు? నువ్వేగా. అంతేనా కదా? మరి అప్పుడు ఆ లక్ష్యాన్ని స్థిరమైనటువంటి లక్ష్యంగా చూపెట్టామనుకోండి, అప్పుడు బుద్ధి ఆ దిశగా పనిచేస్తుంది. లక్ష్యం లేకుండా జీవించాం, అప్పుడు కాలం గడిచిపోతూనే ఉంటుంది. ఎలా అయినా గడిచిపోతుంది. కాలం గడవడం పెద్ద సమస్య. 1,00,000 జన్మలు గడిచింది, ఈ జన్మ కూడా గడుస్తుంది. ఏ జన్మలో చేసినా కానీ ఈ పనే కదమ్మా. ఏ కొత్త పని ఉంది? ఇల్లు కట్టడం మానేసావా? పెళ్లి చేయడం మానేసావా? పిల్లల్ని కట్టడం మానేసావా? వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం మానేసావా? నువ్వు ఇదే సంసార సాగరంలో వాళ్ళని తోసేస్తూనే ఉన్నావు. కానీ మరి వాళ్ళకి అందించవలసినటువంటి విధానాన్ని అందించలేకపోతే అప్పుడు మరి మనం వాళ్ళకంటే ముందు పుట్టి ప్రయోజనం ఏముంది? మన తర్వాత తరాల వాళ్ళు మన్ని చూసి కదా నేర్చుకోవాల్సింది. మనం జీవితం అంతా సుఖ దుఃఖాల మధ్య పడుతూ లేస్తూ ఉన్నామండి. ఓహో, ఇంతే జీవితం వాడు కూడా. మా తల్లి తండ్రి ఆనందంగా లేరు. ఆనందం అంటే ఏమిట్రా అంటే చేతిలో గులాబ్ జామ్ పెడితేనో లడ్డూ పెడితేనో ఆనందం. అమ్మ అంటే ఏమిటంటే చేతిలో లడ్డూ పెట్టారు. అయ్యి అంటే ఏమిటంటే చేతిలో ఏటీఎం కార్డు పెట్టారు, చేతిలో క్రెడిట్ కార్డు పెట్టారు. ఆ దశ దాకా ఇవాళ మనం సమాజాన్ని చూస్తున్నాం. కావాలంటే చూసుకోండి, ప్రతి ఇళ్లలో కూడా. ఆకలేసినప్పుడే అమ్మ, తర్వాత ఆవిడతో పనే లేదు. అమ్మ దగ్గర ఏం నేర్చుకున్నావురా అంటే నిమ్మ దగ్గర నేర్చుకోవడానికి ఏ ఉత్తమ గుణం లేదా? అలాగే భర్తలందరినీ మీ భార్య దగ్గర ఏం నేర్చుకున్నారు నాయన అంటే భార్య దగ్గర నేర్చుకోవడం. దిగొచ్చాడేమిటినేమన్నా మరో తల్లి కంటేనేగా ఈయన వచ్చింది భర్తగా, పుడుతూనే భర్తగా పుట్టాడేమిటి. అలాగే భార్యలను అడిగాం, అమ్మ మీ భర్త దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు? అప్పుడు మీకు ఆ నేర్చుకునే లక్షణం లేకపోతే ఈ సృష్టి వల్ల ఏం ప్రయోజనం ఉన్నట్టు? కేవలం భోగం అంతే. ఏమిటా భోగం? అయితే సుఖం, లేకపోతే దుఃఖం, అంతకుమించి వేరే ఏమి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువులన్నీ తెచ్చింటో పెట్టుకున్నావు దేనికోసం? సుఖం, అంతకుమించి ఏముంది? వేరే ఏమీ లేదు. ఆ సోఫానే బాగుంది. ఏమిటి పోయి ఆ సోఫా బాగుంది, ఈ పక్కది బాగోలేదా? ఇది బాగుంది, అదే బాగుంది. మరి అక్కడ ఏది ప్రాధాన్యత వహించిందంటే? కాబట్టి వస్తువు సుఖం ఇస్తుందనే భ్రాంతి ఉన్నంత వరకు నువ్వు అసలు మిగిలిన వాటిని గుర్తించలేవు. వస్తువు సుఖాన్ని ఇవ్వదు. ఎలా చెప్పగలవు?
ఇప్పుడు మనకేదో భోజనం వడ్డిస్తారు, అంతేనా? ఏదో ప్రసాదం పెడతారు. ఓసారి పెట్టారు, తినేసావు, బాగుందన్నావు. రెండోసారి పెట్టారు, తినేసావు. మూడోసారి పెట్టారు, నాలుగోసారి పెట్టారు, ఐదోసారి పెట్టారు, ఆరోసారి పెట్టారు. ఏమంటావు? ఇక చాలు బాబోయ్, తినలేనాయా బాబోయ్, ఇక చాలు. రేపు మళ్ళా, ఇవాళకి అయిపోయింది, మళ్ళా తినాలంటే రేపే, ఇవాళ తినలేడు. కాబట్టి వస్తువు సుఖాన్ని ఇచ్చేదైతే ఆ వస్తువు అలాగే ఉందిగా. 6ఓసారైనా 60ఓసారైనా వస్తువు ఏం మారలేదుగా. మరి అదే సుఖాన్ని ఇవ్వాలిగా, ఇవ్వటం లేదుగా. కాబట్టి వస్తువులో సుఖం లేదు, సుఖ ప్రతీతి, అది ప్రతిబింబం అంతే. ప్రతీతి ప్రతిబింబం అంతే. రోజు తయారవుతున్నాం, అద్దం ముందు నిలబడి చూసుకుంటున్నాం, నేను బాగున్నాను. ఏమిటి బాగున్నావు? శరీరమా, ప్రాణమా, మనసా, బుద్ధ, చైతన్యమా? దేన్ని బాగుందంటున్నావు? అయినా అలంకారం, అంతకుమించే ఉంది. అలంకారం దేనికి చేసినా బాగానే ఉంటుంది. అయితే ఎవరైనా శవాన్ని బాగుందని అంటున్నారా? అంటలేదు. దాన్ని కూడా అలంకారం చేస్తాం కదా. మరి బాగుందనాలి కదా. అంటున్నావా? రోజు చేసేది అదేగా. రోజు దేనికి అలంకారం చేస్తున్నాడు? ఈ వదిలేసేదానికేగా. వదిలేసేవాడు శివం, వదలబడేది శవం. మరి అలంకారం ఎవరికి? శివానిగా, శవానిగా? అర్థమైందండి. మన దృష్టిలో ఏమి హీనం లేదు సుమి, అది కూడా ఉత్తమమే. అందుకే దానికి నమస్కారం. ఇంతకాలం ధర్మాచరణ దాంతోనేగా చేసావు. కాకపోతే అది నీకు ఒక పనిముట్టు, అదే నువ్వు అయిపోయే అవకాశం లేదు. కానీ రోజువారీ జీవితంలో మనం ఎట్లా ఉంటున్నాం? అదే నేనుగా ఉంటాం. అందువల్ల సమస్య పెరిగిపోయి మన జీవితం అంతా ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉండిపోయామంటే, ఒక పెద్ద దారబ్బంతి 3 ఏళ్ల పిల్లవాడికి ఇచ్చింది వాళ్ళ అమ్మ. ఇవ్వలేదు, వాడే పట్టుకొచ్చుకున్నాడు. ఏం చేస్తాడు? వాళ్ళమ్మ పనిలో ఉంటే దారం అంతా లాగేస్తాడు. లాగేసి ఏం చేస్తాడు? పైగా కాళ్ళకి, చేతులకి, మెడకి అన్నిటికీ వేసుకుంటాడు. ఈ లోపల వాళ్ళ అమ్మ వీడు ఎక్కడో సైలెంట్గా ఉన్నాడంటే ఏదో చేస్తున్నాడు రా బాబోయ్ అని గుర్తుపడుతుంది. ఎందుకని? మనవాడు సైలెంట్గా ఉన్నాడు కదా. వచ్చి చూస్తుంది. వచ్చి చూసేప్పటికి ఏమిటి పరిస్థితి? ఏడుస్తూ ఉంటాడు. ఆ చిక్కులోంచి బయటికి రాడు. ఇప్పుడు ఆ చిక్కు ఎవరేసారు? వాడే వేసుకున్నాడు. ఎవరు ఏడుస్తున్నారు? వాడు ఏడుస్తున్నాడు. ఎవరిని సహాయం చేయమని? జగజ్జనని రమ్మని, ఆ అమ్మ అయ్యనో రమ్మని, వచ్చి సహాయం చేయమని. అదేగా ఆరాధన. ఎవరు చిక్కు వేసుకోమన్నారు? నేను ఎవరు ఏడవమన్నారు? దానికి ఈశ్వరుడేనా కారణం? ఎలా అవుతాడు? సర్వకారణం ఈశ్వరం అంటున్నారు కదండి మీరు. నీ అజ్ఞానానికి కూడా ఈశ్వరుడేనా కారణం? అలా ఎలా అవుతుంది? ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు. ఇస్తే జ్ఞానాన్నే ఇస్తాడు కానీ అజ్ఞానాన్ని ఇవ్వడు. ఆయన దగ్గర ప్రసాదం జ్ఞానమే తప్ప అజ్ఞానం లేదు. నీవు జీవనంలో జీవించేటప్పుడు ఈశ్వరుడి మీద దృష్టి పెట్టకపోవడం వలన, పరమాత్మ మీద దృష్టి పెట్టకపోవడం వలన, ప్రపంచం మాత్రమే సత్యం అనుకోవడం వలన, భోగం మాత్రమే సత్యం అనుకోవడం వలన, యోగిగా జీవించకపోవడం వలన, ఇన్ని కారణాల వలన ఈ గొడవ అంతా వచ్చింది. అదే యోగిగా జీవించప్పుడు నిన్నేం చేసింది? ఏం చేయాలి? ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? ఒకటే అవకాశం, ఒక్కొక్క దారం జాగ్రత్తగా తీయాలి, వాడికి దెబ్బ తగలకుండా. మరి లాగుతుంటే వాడు ఏడుస్తాడు కదా. మరి ఏడా అమ్మో అంటాడు వాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? తల్లికి కంగారు, గాబరా. ఇట్టా కాదురా, ఉండరా బాబు అని ఒక పెద్ద కత్తెర పట్టుకొచ్చి 4 పక్కల టపా టపా కట్ చేసి పడేసి ఊడిపోయినాయి, విడుదలైపోయింది. ఇప్పుడు తల్లిని పెట్టించుకోలేక మళ్ళీ వెళ్ళి ఆడుకుంటాడు. మనం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు దేవుడా తర్వాత వాడితో నాకేం పని. మరి ఇప్పుడు మన వయసు ఎంత? 3 ఏళ్ళు. మీకు 30 అయినా 60 అయినా 90 అయినా మీ లోపల ఉన్న వివేకం వయసు ఎంతయా అంటే 3 ఏళ్ళు. కాబట్టి ఎప్పటికైనా మనం మెచ్యూర్డ్ పర్సన్స్గా జీవించాలి కదా. పరిపక్వత, పరిశుద్ధత సాధిస్తేనే మానవ జీవితం.
ఎందుకని అది సాధించగలిగే వ్యక్తి మానవుడు ఒక్కడే ఈ సృష్టి మొత్తం మీద. జీవరాశులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ నీలాంటి జీవితాన్ని జీవిస్తున్నాయి. వాటికి మనకి సామాన్యం ఏంటి? ఖానా పీనా సోనా మరణ. అంతేగా ఈ 4 పనులు అవి చేస్తున్నాయిగా. ఏం విశేషం ఉందంటావు? వాటికి తగిన ఆహారాన్ని అవి తింటున్నాయి, వాటికి తగిన పానీయాలు అవి తాగుతున్నాయి, వాటికి తగినట్టుగా విశ్రాంతి అవి తీసుకుంటున్నాయి. కొన్ని చెట్ల మీద, కొన్ని పుట్టల మీద, కొన్ని గట్టు మీద, కొన్ని నేలలో. వాటికి లేదా నిద్ర? అవి పుడుతూనే ఉన్నాయి, అవి కుటుంబాన్ని కలిగే ఉన్నాయి, అవి ప్రపంచాన్ని కలిగే ఉన్నాయి. వాటి ప్రపంచం వాటికి ఉంది, వాటి కుటుంబం వాటికి. నారద మహర్షి ఒకసారి భూలోక సందర్శనానికి వచ్చినప్పుడు ఒక వరాహం తన సంసారంతో బురద గుంటలో ప్రశాంతంగా ఉంది. ఏమి స్వామి, ఏమిటి వాతావరణం, ఏమిటి విషయం? నీకేం తెలుసయ్యా ఈ బురద యొక్క సువాసన? ఇదే నా ఆవాసం, ఇదే నా ఆశ్రయం. ఇందులోనే నేను పిల్లల్ని అన్నాను, నా పిల్లలు కూడా ఇందులోనే ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇందులోనే ఉంటారు, ఎక్కడికి పోరు. నీకు తెలియదు లేవయ్యా బాబు, నీకు వివాహం కాలేదు కదా అంటుంది. ఎవరు? మరి మన బుద్ధి కూడా ఇప్పుడు ఎక్కడుంది? ఆలోచించాల. మానవుడై పుట్టి పశుపతిగా జీవించవలనే కానీ పశువుగా జీవిస్తే ఆ జన్మ వలన ఏమి ప్రయోజనం? పశుపతి అయ్యే అవకాశం ఈ ఒక్క ఉపాధిలోనే ఉంది. ఈ ఉపాధి పోయి వేరే ఉపాధి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? పోనీ ఈ ఉపాధే ఆఫ్రికాలో అమెజాన్ అడవుల్లో వస్త్రం ధరించడానికి అవకాశం లేనటువంటి, అవసరం లేనటువంటి వాళ్ళ దగ్గర పుట్టామనుకోండి వీళ్ళు, మనం అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడేదో ఇక్కడ పుట్టారు కాబట్టి ఇవన్నీ ఏదో తెలుసుకోవడానికి, చదువుకోవడానికి సరైన కుటుంబం, సరైన శాస్త్రం, సరైన గురువులు, సరైన జీవన విధానం, సరైన సంస్కృతి, సరైన సాంప్రదాయం ఇన్నుంటే ఇదొక్కటే సరిగ్గా లేదు. అవన్నీ లేవనుకోండి, అప్పుడు మీ బుద్ధి బాగుండాలంటే బాగుంటుంది అంటారా? మరి పరిస్థితులు అన్న వాళ్ళందరినీ నేను అడిగే ప్రశ్న ఇదే. సరే, ఉత్తర జన్మలో అటువంటి పరిస్థితులే వచ్చినాయి అనుకోండి, అప్పుడేం చేస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల మీద మీకు కంప్లైంట్ ఉంది. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ కంప్లైంట్ పోగొట్టాలనుకోండి, ఏం చేయాలి? వ్యతిరేక జీవనాన్ని ప్రసాదిస్తాడు అంతే. ఈశ్వరుడి దగ్గర ఒక సరైన సృష్టికి ఒక నియమం ఉంది. ఎవరికైనా వారి వారి జీవితం మీద ఏదైనా పెద్ద కంప్లైంట్ ఉందనుకోండి, ఆయన ఏమన్నాడు? తథాస్తు అంటాడు అంతే. ఏమిటి నీ కంప్లైంట్? అది బాగలేదు, ఇది బాగలేదు, అంతేగా. వాడు బాగలేడు, వీడు బాగలేడు. సరే, తథాస్తు. అప్పుడు ఏమవుతుంది? అదే జీవితం వచ్చేస్తుంది ఉత్తర జన్మ. అప్పుడు బాగుందంటావా, బాగలేదు? అనుభవం రాలా అప్పుడు? కాబట్టి చాలా జాగ్రత్తగా మన లోపల ఉన్నటువంటి జన్మకు కారణమయ్యే అంశాలని మనం జాగ్రత్తగా పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే జ్ఞానం తత్వజ్ఞానం. దాన్నే శివజ్ఞానం అంటారు. ఆ తత్వజ్ఞాన దృష్టితో మనం ఆచరించడం, జీవించడం నేర్చుకున్నట్లయితే జన్మకు కారణాన్ని పోగొట్టచ్చు. అప్పుడే వీలవుతుంది, లేకపోతే వీలుగా. ఆ జన్మకు కారణాన్ని పోగొట్టుకోగలిగే సమర్థత ఈ ఉపాధిలో ఉంది. కానీ మనం ఆ దిశగా ఆ దృష్టితో మనం జీవించకపోవడం మన దోషమా, ఈశ్వరుడు దోషమా? ఆ బుద్ధి నాకు ఈశ్వరుడు కలిగించాలి కదండి. విపరీత భావన కదా. ఈశ్వరుడు కలిగిస్తేనే ఈ పనులన్నీ చేస్తున్నావా? చేయడం లేదు, నా ఇష్టం అని అంటున్నావుగా మరి ఇక్కడ. అందుకని ఆరాధనలో అన్ని చోట్ల ఏం చేస్తాం? నాదేమి లేదు, సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు. ఎవరయ్యా గురువు గారు? ఈశ్వరుడే గురువు. అన్నీ ఆయనకే. అన్నీ ఆయనే అన్నప్పుడు నా ఇష్టం అంటానికి అవకాశం ఎక్కడుందో సార్? అందుకని పెళ్ళి అయినప్పుడు మీ అందరికీ చెప్తారు, మంగళసూత్ర ధారణ అయిపోగానే, అమ్మా మీ శ్రీవారి మనసెరిగి నడుచుకో. మనసెరిగి నడుచుకో అంటే నా ఇష్టం అనాలా, నీ ఇష్టం అనాలా? కానీ మనమేమంటున్నాం? అన్నిట్లో నా ఇష్టమే. అదేంటంటే మా ఆయన నా ఇష్ట ప్రకారం ఉండాలంటుంటే, అప్పుడు అసలు గార్హస్థ్య ధర్మం, గృహస్థాశ్రమం ఎందుకు అవుతుంది? అప్పుడు అది అవదు. ఆయనకి చెప్పాం, నీకే కాదు ఆయనకి చెప్పాం, నాయనా మీ శ్రీమతి గారు నోరు లేనిది. అలాగే చెప్తాడండి, మీ శ్రీమతి గారు నోరు లేనిది,
ఆవిడ మౌనాన్ని అర్థం చేసుకుని జీవించిన ఆయన అని వారికి చెప్పాను. మీ మౌనాన్ని అర్థం చేసుకునే దశలో మీ శ్రీవారు ఉన్నారా? ఎత్తి నోరు కొట్టుకుని చెప్తే కానీ ఆయనకు అర్థం కావట్లేదండి బాబు అని మీ కంప్లైంట్. ఇప్పుడు ఇద్దరికి పరిష్కారం ఏమిటి? ఈ జన్మలో రాలేదుగా, మరి ఏం చేయాలి? తగిన పరిస్థితులు ఉన్న జన్మ ఇచ్చేస్తాడు అంతే, ఫినిష్డ్. ఈశ్వరుడి దగ్గర గొప్ప ఆయుధం ఉందండి. నీకు ఏదైనా కంప్లైంట్ ఉందనుకోండి, ఆయనకేం ప్రాబ్లం లేదు, ఏం చేస్తాడు? తగిన చోట నీకు ఆ సమస్య లేదనబడేటటువంటి జీవితాన్ని ఇచ్చేస్తాడు. అప్పుడు ఇంకా నువ్వు అనవుగా, ఒక్కడితో సర్దుకోవడం రాలేదండి, 100 మందితో సర్దుకోవాల్సిన అగత్యాన్ని సృష్టిస్తాడు, అయిపోతుంది. అప్పుడు ఒక్కడితో సర్దుకోవడం వచ్చేస్తారా? అదా అబ్బో ఈశ్వరా ఈ కరుణ అపారమైనటువంటి అంటావు. అప్పుడు ఎలా వచ్చింది? ఇప్పుడు ఒక్కడితో సర్దుకోలేకపోతున్నారు ఇప్పుడు అందరూ. పిల్లలు ఎంతమంది? ఒక్కడే. ఆ ఒక్కడిని సరిగ్గా పెంచుతున్నారా? అబ్బో వాడు నా మాట వింటలేదండి. పిల్లలు నా మాట వింటలేదండి. పిల్లలు నా మాట ఒరే నువ్వు నీ మాట వింటున్నావు అసలు అంటున్నాడు. మన జీవితం ఎప్పుడూ కూడా ఉదాత్తమైనది, ఆదర్శవంతమైనది ఉంటేనే కదా చూసి నేర్చుకోగలిగేది ఎవరైనా కానీ. మిమ్మల్ని చూసి నేర్చుకునే దశలో మీరు ఎన్ని అంశాలలో జీవిస్తున్నారు అనే దాన్ని గుర్తుపడు. మన దగ్గర నుంచి ఎదుటివాడు చూసి నేర్చుకోదగినటువంటి లక్షణాలు మన దగ్గర ఎన్ని ఉన్నాయి. దైవాసుర సంపత్ విభాగ యోగం అని ప్రత్యేకంగా మానవుల కోసమే భగవద్గీతలో మనం ఏ లక్షణాలతో జీవించాలో పరమాత్మ స్పష్టంగా చెప్పిస్తారు. ఆ దైవీ లక్షణాలు మనలో ఎవరైనా చూసి నేర్చుకోవచ్చు. మీరు మృదువుగా మాట్లాడతారనుకోండి, ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారనుకోండి, దైవీ లక్షణం. కఠినంగా మాట్లాడారు, ఆ మాటే చూసుకోండి. మాట మృదువుగా మాట్లాడారు, సత్యమే చెప్పాలి కానీ ప్రియంగా చెప్పాలి. కానీ ఇప్పుడు మనం సత్యమే చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం? నెత్తి మీద కొబ్బరికాయ కొట్టినట్టు చెప్తున్నాం. అప్పుడు వాడు ఎలా స్వీకరిస్తాడు? స్వీకరించడు. కాబట్టి సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, 2 లక్షణాలు ఉండాలి. వాడికి ప్రియం కదా అని అసత్యం చెప్పకూడదు. ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నారు. అమ్మో ఆయన కోపం వస్తుందండి, వాడికి కోపం వస్తుందండి అని సత్యం చెప్పడం మానేసి అసత్యం చెప్తుంది. అప్పుడు అసత్య దోషం ఎవరికంటుంది? నీకే. నీ మనసులోనే మాలిన్యమై కూర్చుంది, ఏదీ చెప్పలేడు. సందర్భం వస్తుందండి ఒకప్పుడు, అప్పుడు ఏం చేస్తాం? ఈ అసత్యం నిన్ను పట్టుకెళ్ళి సత్యం చెప్తే తప్ప బయటికి రాలేని పరిస్థితికి తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తుంది. ఆ రోజున సత్యం చెప్పినా ఏమంటారు ఎవరైనా? నమ్మేవాడేడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి క్షణం ఏమరపాటు లేకుండా ఉండాలి. అందుకని మానవుడు ఒక్కడే సాధించగలిగినటువంటి ముక్తి మోక్షాన్ని తప్పక ప్రయత్నించాలి. లేకపోతే తర్వాత ఎంత వగచినా పునః మానవ జన్మ వస్తుందో లేదో నీ చేతిలోనే పెట్టాడు పరమాత్మ. ఈ శరీరాన్ని వదిలేసేటప్పుడు నీకు ఏ స్మరణ కలిగితే ఆ స్మరణను అనుసరించి నీ ఉత్తర ఉపాధి నిర్ణయం అయిపోతుంది అయ్యా అని మరణ రహస్యం కూడా చెప్పబడింది. మరి రోజు మనం దేన్ని స్మరిస్తున్నాం? పొద్దున్న నుంచి రాత్రి నిద్రపోయే లోపల ఎన్ని స్మరణలు కలుగుతున్నాయి? అవన్నీ జన్మకు కారణమే. స్పష్టంగా తెలియాలి అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం రోజు ఉదయం నిద్రలు లేస్తూనే ఉన్నాం కదా, రోజు ఒకలాగానే లేస్తున్నాం. లేవడం లేదు. ఏ రోజు ప్లాన్ ఆ రోజే, ఏ రోజు భావం ఆ రోజే, ఏ రోజు ఆవేశం ఆ రోజే. అరిషడ్వర్గాలలో ఏదో ఒక ఆవేశంతో లేస్తున్నాం. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలలో ఏదో ఒక ఆవేశం కలుగుతుంది నిద్ర నుంచి లేచేడు. మరి రోజు ఒకటే ఎందుకు కలగడం లేదు? అదే ఇల్లు, అదే వాతావరణం, అదే మనుషులు, అంతా నీవు సమర్థవంతంగా ఏర్చి కూర్చి పేర్చుకున్నదే. ఎవడో ఇచ్చింది కాదు. మీ ఇంట్లో వస్తువులన్నీ నీకు తెలిసినవే, ఒక్క వస్తువు కూడా నీకు తెలియదు. కానీ మరి సాధించలేకపోయావే. ఎక్కడ దాకో వెళ్ళి ఏదో కైలాసానికి వెళ్ళక్కర్లే. ఆ కైలాసానికి వెళ్ళాలంటే మనకు శక్తి ఉండాలిగా. మన మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవడానికి తగిన శక్తి మన దగ్గర లేదు. ఏకంగా ఈశ్వరుని మెప్పించాలని మన ప్రయత్నం.
ఎవరి మనస్సును వారు స్వాధీనం చేసుకోలేని వారు ఈశ్వరుని మెప్పించగలుగుతారా? సాధ్యమేనా? కాబట్టి మొట్టమొదట మీ శరీరం, మీ ప్రాణం, మీ మనస్సు, మీ బుద్ధి, మీ చైతన్యం, ఈ 5 మీ స్వాధీనతలో ఉండేటట్లుగా మీ జీవితం ఉండాలి. అప్పుడు ఈశ్వరార్పణ చేయడానికి అధికారం వస్తుంది. అసలు నీ దగ్గర లేనే లేదు. అర్థమైందండి? అత్త సొమ్మును అల్లుడు దానం చేయొచ్చు, ఎందుకని ఆయన కాదు. అప్పుడు దాన ఫలం లభిస్తుందా? లభించలేదు. అలాగే ఈ 5 నీవైనప్పుడే, వీటి మీద నీ స్వాధీనత ఉన్నప్పుడే వాటిని మనం ఈశ్వరార్పణం చేస్తే అప్పుడు అవి నిశ్శేషంగా మరల జన్మకి రాకుండా ఉండేటటువంటి స్థితిలోకి పరిణామం చెందుతుంది. కాబట్టి ఆ ఈశ్వరార్పణ భావంతో ఈ 5ని వినియోగించడం నేర్చుకోవాలి. అదే భక్తి అంటే. భక్తి అంటే ఏమిటంటే పెద్దగా విశేషమైన పూజలు, విశేషమైన ఆరాధనలు, ఎప్పుడో నైమిత్తికం, ఇలా రోజులు చేయాలంటే చేయగలరా? చేయలేరుగా. అందుకని నేను నైమిత్తిక కర్మ అన్నారు, నిత్యకర్మ కాదు. కాబట్టి నిత్య జీవితంలో ఏదైతే మీరు చేస్తున్నారో అప్పుడు ఎలా ఉండాలట? శరీర ప్రాణ మనోబుద్ధి చైతన్యాలను ఈశ్వరార్పణ బుద్ధితో వినియోగించు, ఈశ్వరార్పణ భావంతో వినియోగించు. నీకు ఇవ్వబడ్డాయి, అవి పంచభూతాల చేత ఇవ్వబడ్డాయి, ఈశ్వరుని ఆజ్ఞ చేత ఇవ్వబడ్డాయి. నీ జన్మకు కారణం అంతా కూడా ఈశ్వరాజ్ఞ అనుసారం. కాబట్టి ఆ ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని జీవించడం కనీస ధర్మం. ఇలా ఈ 5ని ఈశ్వరార్పణ బుద్ధితో కనుక ఉపయోగిస్తే మనకు ఒక జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం పేరు ఏమిటంటే జీవేశ్వర అభేద జ్ఞానం. దేవుడు ఒకడే అనే అభేద జ్ఞానం కలిగితేనే వీలవుతుంది, అది లేకపోతే వీలు కాదు. ఒక ఉదాహరణ చూస్తే, మీరు మీ పిల్లలు ఒకటైనా వేరువేరా? మీరు మీ పిల్లలు ఒకటైనా వేరువేరా? సమాధానం సులభమా కష్టమా? ప్రశ్న చిన్నదా పెద్దదా? చాలా చిన్నది, అంతేనా కదా? జీవితంలో సగభాగం ముందుకు వచ్చేసామండి, అయిపోయిందిగా. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. మీరు మీ పిల్లలు ఒకటైనా అని అడిగాం, అయిపోయింది. మరి ఇప్పుడు బ్రహ్మభావం రావాలంటే, జీవ బ్రహ్మైక్యం జరగాలంటే, జీవేశ్వర ఐక్యం జరగాలంటే సాధ్యమేనా? నువ్వు కన్న పిల్లలే నువ్వు వాళ్ళు ఒకటని చెప్పలేకపోతున్నావు. సకల బ్రహ్మాండాన్ని ఏకంగా చూడగలగడం కాదు. ఏకం సద్బ్రహ్మ. ఇల్లేళ్ళ మూడు అమ్మంటది, ఆ ఒక్కడికే తల్లిని ఎందుకు అనుకుంటున్నావు? అందరికీ తల్లినని అనుకోవచ్చుగా. మానవులకే అనుకున్నారు అందరూ కూడా. కానీ అదే రోజు అర్ధరాత్రి భూర్ణ తుఫాను వర్షంలో ఆ ఆశ్రమంలో, అర్కపురి ఆశ్రమంలో నానా కష్టాలు పడుతూ పంది పిల్లల్ని కంటోంది. ప్రసవ వేదన దానికైనా ఉంటాయి కదా. ఇప్పుడు గొడుగు వేసుకెళ్ళి దాని ఒళ్ళు నిమిరి దానికి ఆ స్వాంతన చేకూర్చి, పైన వర్షమే కింద బురదే, ఆ వరాహం అక్కడే ఉంది, వెళ్ళి దాన్ని ఓదార్చి దానికి తగినటువంటి నీళ్లు ఆహారం ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని జాగ్రత్తగా సంరక్షించి దాన్ని చక్కగా ఒక ఆశ్రయంలోకి తీసుకొచ్చి పిల్లలతో సహా పడుకోబెట్టి దానికి ఉపచారాలు చేసి, అమ్మా పైన తుఫాను కింద బురద, ఏమిటిది? పంది పిల్లల్ని మనం సంరక్షించడమే, అది తల్లి కాదా? ఆ బిడ్డలు నా బిడ్డలు కారా అని. ఒక పంది కన్న పిల్లల్ని తన బిడ్డలు అంటోంది విశ్వజన. ఆవిడ ఎందుకు విశ్వజనన అయింది? అందరినీ తన బిడ్డలుగా చూస్తుంది. మనం మీ పిల్లలు మీరు మీ పిల్లలు ఒకటేనా అంటే, అబ్బే ఎలా అవుతామండి? ఎంత దూరం ఉంది చూడండి. అదే తత్వజ్ఞానం, ఇది వ్యవహార జ్ఞానం. వ్యవహార జ్ఞానం అంతా ఇలాగే ఉంటుంది, అంతా వేరు వేరే. నువ్వు వేరే నేను వేరే, నువ్వు వేరే నేను వేరే, ఎవరికి మ్యాచింగ్ లేదు. ఎందువలన? వ్యవహార జ్ఞానం. వ్యవహారం బలపడిపోయాం. ఎంత బలపడిపోయామయ్యా, అసలు నీ స్వరూపమే నువ్వు మర్చిపో. మరి ఇంత గాఢంగా మరిచిపోయినటువంటి దాన్ని గుర్తు చేయాలంటే ఎంత కష్టపడాలి? ప్రయత్నాలు 2 రకాలు. ఒకటి, నీ దగ్గర లేని దాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం. లేదంటే ఉన్నది మరిచిపోయావు. మీ ఇంట్లో మీ ముత్తాత గారు ఒక నిధి పెట్టి వెళ్ళిపోయారు అని వీలునామాలో ఉంది.
ఎక్కడుందో మీరు చూసినా వెనక ఎంత వెతికారు, ఎవరు 3 తరాల నుంచి వెతుకుతున్నారో కనపడలేదు. మీరు 4వ తరం వెతుకుతారా మానేస్తారు? వీళ్ళనామాలో ఉంది, నేను మా ఇంట్లో ఈ ఇంట్లో గుప్త నిధిని దాచిపెట్టాను అని వీళ్ళనామాలో ఉంది. ఆ గుప్త నిధిలో ఏముందో ఆయన రాయలేదు. ఇప్పుడు 4 తరాలుగా వెతుకుతూనే ఉన్నారు ఆ గుప్త నిధి ఎక్కడ ఉందా అని. ఎలా వెతకాలి? ఇప్పుడు పెట్టెలు చూశారు, బేటలు చూశారు, లాకర్లు చూశారు, బీరువాలు చూశారు, అంతేగా ఎవరు వెతికినా. 4వ తరం వాడికి ఐడియా వచ్చింది, అసలు ఈ బిల్డింగ్ మొత్తం పడగొట్టేస్తే, పునాదులతో సహా దవ్వేస్తే ఎక్కడుందో బయటపడిపోతుంది కదా అని ఐడియా వచ్చింది. వాళ్ళ తాతగారు ఇంకా అప్పుడు ఉన్నారు, ఏదైనా అయినా అప్పుడు ఈ ఆశ్రయం కూడా పోతుంది. ఇప్పుడు ఈ ఆశ్రయం అయినా ఉంది, అలా తవ్వేస్తే అప్పుడేమైంది? ఆశ్రయం కూడా పోయింది. ఏం రాసిందిరా అందులో? ఇంతకీ గుప్త నిధి అని రాసింది తాతయ్య. గుప్త నిధి అంటే ఏమిటి? నీలోనే రహస్యంగా ఉన్నదని అర్థం. నువ్వు నీ బయట ఎక్కడ ఉందని అనుకుంటున్నావు. నీలోనే రహస్యంగా ఉంచబడిందాన్ని నీ లోపల వెతకాలి కానీ నీ బయట వెతికితే ఇళ్ళు పడగొడితే గుప్త నిధి కనబడుతుందా? కాబట్టి ఆత్మజ్ఞానం అనే గుప్త నిధి నీలో ఉంది. పరమాత్మ నీ హృదయంలో గుప్తంగా ఉన్నాడు, రహస్యంగా ఉన్నాడు. ఎక్కడ వెతకాలి? ఇప్పుడు ఆయన ఉన్న స్థానంలోనే వెతకాలి. ఒక దగ్గర పోగొట్టుకుని ఓ దగ్గర వెతికితే ఎలాగా? రామకృష్ణ పరమహంస గారు ఒక చిన్న ఉపమానం చెప్తారన్నమాట. ఒక ఆయన వీధి దీపం కింద వెతుకుతున్నట్ట. ఏమిటయ్యా వెతుకుతున్నామని దారే పోయేవాళ్ళందరూ అడిగారట. బంగారపు సూది పోయిందండి అని అడిగాడు. అని దాన్ని వెతుకుతున్నానండి. బంగారం సూదట అయ్యా బాబు. అమ్మా అమ్మ వాళ్ళని పిలవండి, ఎవరినన్నా పిలవండి. మన సత్సంగం వాళ్ళే ఉన్నారు. స్వామి అంత గట్టిగా చెప్తూ నో వన్ హెస్ కమ్. వీధి దీపం వెలుగులో వెతుకుతున్నాడు. వీధి దీపం వెలుగులో వెతుకుతూ ఉంటే ఒకరికి 10 మంది అయ్యారు. ఒకరినొకరు అడుగుతున్నారు, ఏం వెతుకుతున్నారయ్యా అని. బంగారం సూదండి బాబు. అయ్యో బంగారం సూది. మరి 10 మంది జాగ్రత్తగా వెతకాలా వద్దా? ఇంతలో ఒక ఆయనకి డౌట్ వచ్చింది, నాయనా బంగారం సూది ఎక్కడ పోగొట్టుకున్నావు? అసలు ఇంట్లో పోగొట్టుకున్నానండి. ఇంట్లో పోగొట్టుకుంటే బయట వీధి దీపం కింద వెతకడం ఏమిటయ్యా? ఇంట్లో కదా వెతకాలన్నాడు. మా ఇంట్లో చీకటండి, అందుకని బయట వెతుకుతున్నాను, ఇక్కడ వెలుగుంది అన్నాడు. మన హృదయంలో ఇప్పుడు ఏముంది? చీకటి. అందుకని వెతకలేకపోతున్నాం అక్కడ. అందుకని మనం ఎక్కడ వెతుకుతున్నాం? బయట. ఆ బంగారపు సూది ఏమిటి? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భ సమవర్తత. మన లోపలికి వచ్చేటప్పుడు కలశం పట్టుకొచ్చేటప్పుడు చదువుతున్నాడండి, ఈ వచ్చేటి వాడు హిరణ్య గర్భుడు. నాకు ఆహ్వానం పలికేటప్పుడు మీరు కలశం పట్టుకొస్తున్నారా? ఇప్పుడు ఇదే చదువుతున్నాడు. ఏమని? ఈ వచ్చేవాడు మామూలు మానవుడు కాదు, క్షర పురుషుడు కాదు, అక్షర పురుషుడు హిరణ్య గర్భుడు వస్తున్నాడు మీ ఇంటికి. బ్రహ్మాండం అంతా పట్టుకొస్తున్నాడు ఏకంగా. బ్రహ్మాండ సాక్షి నీ హృదయంలోకి ప్రవేశిస్తున్నాడు అని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎంతసేపు కాళ్ళు కడగడానికి చిన్న పెళ్ళమా, పెద్ద పెళ్ళమా, చిన్న బిందె, పెద్ద బిందె, ఎక్కువ నీళ్ళ, తక్కువ నీళ్ళ, గంధం రాయాలా, పసుపు రాయాలా, విభూతి రాయాలా అని చెప్పే మంత్రం ఆ జ్ఞానం లేదు. ఇంతసేపు ఎన్నో మంత్రాలు చెప్పారు. మంత్ర జ్ఞానం ఏమైపోయింది మరి? మనకి తెలుసుకోవడానికి ఏం కష్టమా? గట్టిగా తలుచుకుంటే 1 సంవత్సరం దాని మీద దృష్టి పెడితే ఆ మంత్రజ్ఞానం వస్తుంది. ఎందుకు అసలు మంత్రం? పుట్టిన దగ్గరికి పోయేదాకా ప్రతిదానికి మంత్రమే. భారతదేశంలో మంత్రం లేని పని లేదండి. ఏం చేయాలన్నా మంత్రం కావాలి. ఎందుకని? ఎక్కడ మంత్రం ఉంటుందో అక్కడ మనసు నిలుస్తుంది. మంత్రానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, మనసు నిలబడలేదు. అప్పుడు ద్రవ్యానికే ప్రాధాన్యత. మీరు ఎన్ని పదార్థాలు పెట్టినా అక్కడ 16 రకాల పదార్థాలు వండి పెట్టారండి, ఏమన్నా మంత్రం మారుతుందా? మారదే. అదే ప్రాణాయస్వ, అదే అపానాయస్వ. నైవేద్య మంత్రం ఏం మారలేదుగా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే
మానవ జీవితం అంతా కూడా మాంసమయమా మంత్రమయమా? ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? మాంసమయం. మొదటి మెట్టు ఎక్కడ ఎక్కాలి? మంత్రమయం. అక్కడికి ఎక్కాం, అప్పుడు ఇంకో మెట్టు ఎక్కే అవకాశం వచ్చింది. అసలు ఈ మెట్టే ఎక్కకపోతే ఇంక పైకి ఎక్కడ ఎక్కుతావు? పుట్టికి ఎక్కర్లేనో స్వర్గానికి ఏమి ఎగురుతుంది? కాబట్టి మాంసమయమైన జీవితం నుంచి మంత్రమయమైన జీవితానికి, మంత్రమయమైన జీవితం నుంచి నెక్స్ట్ తర్వాత మెట్టు ఏమిటి? తర్వాత మెట్టు ఏమిటి? జ్ఞానం. చిన్మయం, చైతన్యం కదా. ఎవరు అయ్యా? నేను శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. జపం చేస్తే అర్థమైపోతుంది, ధ్యానం చేస్తే అర్థమైపోతుంది, సమాధి నిష్ట కలిగితే అర్థమైపోతుంది ఇవేవి నువ్వు కాదని. అప్పుడు నువ్వు ఎవరివి? సమాధి నిష్టలో నువ్వు చైతన్య స్వరూపుడివి. ఇవేవి పనిచేయాలి అక్కడ లేవా? మరి ఉన్నాయి, మీ ఇంట్లో వస్తువులు ఎలా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి అంతే. నువ్వు వాడితే ఉపయోగపడతాయి. స్వయంగా ఈ సోఫా ఏమిటి చేస్తుంది? ఏమీ చేయదు, ఉన్న చోట ఉంటుంది అంతే. కాబట్టి ఈ శరీరాన్ని కూడా ఓ పేరుంది అన్నమయ్య కోశం. ఏం చేసినాయో పడి ఉంటుంది అంతే. ఆ సోఫాలాగా కూర్చోడానికి పని కూర్చుంది. ఎవరు కూర్చున్నారు ఇప్పుడు ఇందులో? ఆ చైతన్య రూపుడైన శివ. ఇదేమిటయ్యా? సోఫా. కూర్చున్నవాడెవడు? చైతన్య రూపుడు. మరి ఇప్పుడు నమస్కారాలు చైతన్య రూపుడికి పెట్టామా, సోఫాకి పెట్టామా? నమస్కారాలు చైతన్య రూపుడుగా, సోఫాగా? కానీ మీరు పెట్టింది సోఫా కదా. ఎవరైనా సోఫాకి దండం పెడతారా? అబ్బే, అందులో ఒక చిత్రపటమో ఒక ప్రతిమో ఏదీ లేకపోతే ఒక సశరీరి అయినటువంటి మహానుభావుడు ఉంటే వారికి దండం పెడతాం. అంతేనా కాదు? నువ్వు చైతన్య స్వరూపుడిపై జీవించేటప్పటికి ఏమైపోయావు? అప్పుడు చిన్మయం. మాంసమయం కాస్త మంత్రమయం, మంత్రమయం కాస్త చిన్మయం. చూడండి, జీవితం మారిపోలేదా? వాడు ఎక్కడ చూసినా చిన్మయమే. వాడి దృష్టిలో దుఃఖమే లేదు, అసలు దుఃఖమే లేదు. చిన్మయుడైనటువంటి వాడికి దుఃఖమే లేదు. మరి దుఃఖరాహిత్యం సంపాదించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చిన్మయుడిగా జీవించాలి. అంతేనా కాదా? అప్పుడు నీ హృదయంలో చీకటలేదు. ఎప్పుడైతే చైతన్య స్వరూపుడుగా జీవించావో, చైతన్యం యొక్క మొదటి లక్షణం ఏమిటి? ప్రకాశం కదా. అప్పుడు నీ హృదయంలో చీకటే లేదు. అదే జాగరణ. ఆ హృదయంలో చీకటి లేని స్థితిని అనుభవించడమే జాగరణ. జాగ్తే రహో. కళ్ళు మూసుకొని నిద్రపోయావు, రోజు అదేగా చేస్తుంది. ఏమైనప్పుడు చీకటి బావిలో తల్లకిందులుగా బుడుంగన పడటం. అలా పొద్దునే లేదు ఆ బావిలోని ఏమి ధరిద్దామని. ఆ చైతన్య స్పర్శ తెలియలేదు. ఓ రోజు అయిపోయి తిరిగి రమ్మంటే వస్తుందా? రాదు. కానీ మరి మనకు ఆ తపన లేదే. నీ హృదయంలోనే ఉన్న చైతన్యాన్ని, ప్రకాశాన్ని దర్శించాలనేటటువంటి తపన లేదు కదా, ఆర్తి లేదు కదా, ప్రయత్నం లేదు కదా. అది గుప్త నిధి. ఎక్కడ వెతకాలి ఇప్పుడు? ఇంట్లో వెతకాలి. ఎక్కడ వెతుకుతున్నావు? వీధి దీపం కింద. ఎక్కడ వీధి దీపం అంటే? కాశీలో వెతుకుదామా, రామేశ్వరంలో వెతుకుదామా, అరుణాచలంలో వెతుకుదామా, షిరిడీలో వెతుకుదామా, పుట్టపర్తిలో వెతుకుదామా? లేవా? అక్కడికి వెళ్ళినా ఈ స్ఫురణే. అవన్నీ ఎందుకు క్షేత్రాలయ్యా? నీ హృదయంలో ఉన్న చైతన్య స్ఫురణను అక్కడ అందుకోవడం సులభం. ఎందుకని? అక్కడ వాతావరణం అలా తయారు చేయబడి, అక్కడ మహానుభావులు జీవించారు, వాళ్ళ జీవితం అలా జీవించారు కాబట్టి అలా ఆ వాతావరణం అంతా దానికి అనుకూలంగా తయారై ఉంది. నువ్వు కూడా నీ ఇంట్లో అలాగే జీవించవచ్చు కదా. దానికి ఏం కావాలి? ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, రథాలు కావాలా, పల్లకీలు కావాలా, కోట్లు కావాలా, సూట్లు కావాలా, బూట్లు కావాలా? ఏం అవసరం లేదు కదా. నువ్వు నీ ఇంట్లో చైతన్య స్వరూపుడుగా జీవించడానికి ఇవేం అవసరం లేదే. ఇవన్నీ బయట వెతకడం. నీవు చైతన్య స్వరూపు, నీవు ఈశ్వరీయమైన జ్ఞానాన్ని పొందడానికి, దివ్యత్వాన్ని సాధించడానికి, పరమేశ్వర సాక్షాత్కారం పొందడానికి ఏం కావాలి అని అడిగాం.
ఏం కావాలంటే మన లిస్టులో ఏమున్నాయి? 3 అంతస్తుల మేడ, 3 డిగ్రీలు, 3 పిల్లలు, వాళ్ళకి పెళ్లి చేయడం, వాళ్ళు పిల్లల్ని కంటాం, వాళ్ళు 3 దేశాల్లో ఉండటం, వాళ్ళ కోసం 33 సార్లు వాగవటం. మన లిస్ట్ అంతా ఇదే కదా. మన జీవితం అంతా ఒకసారి కళ్ళు మూసుకుని తర్వాత ఓ సినిమా తిప్పి చూడండి, ఏముంది అక్కడ? కోట్లు, బూట్లు, సూట్లు. లేకపోతే 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళటం, 6 సార్లు ఏమో ఐసీయూకి వెళ్ళడం. ఇంతకుమించి ఏముంది? మాంసమయమైనటువంటి శరీరాన్ని పవిత్రం ఎలా చేస్తావు? అది ఎప్పటికైనా మాంసమయమే. ఏ పొద్దున విసిరి పారేసామంటే అప్పుడు మాత్రమే దాని టెక్స్చర్ మారిపోయిందా, నామినిక్లేచర్ మారిపోయిందా? అది ఎప్పుడైనా సప్తధాతు నిర్మితమే, అది మాంసమయమే. క్షయించిపోవడం, కృషించిపోవడం దాని సహజ లక్షణం, ధర్మం. మరి అదే అట్లా అలా కాబట్టి జాగ్రత్తగా జీవించేటప్పుడు భోగి యోగిగా మారాలి, యోగి జ్ఞానిగా మారాలి. అప్పుడేమైంది? మాంసమయం మంత్రమయం అయింది, మంత్రమయం చిన్మయమైంది. తర్వాత మీరు చెప్పండి చూద్దాం. చిన్మయం అయిన తర్వాత ఏమిటవుతారు మీరు? సరే, నేను చైతన్య స్వరూపుడనే జీవిస్తున్నాను అనుకోండి, హృదయంలో నేను ప్రకాశాన్ని దర్శించానే అనుకోండి కాసేపు. అప్పుడేమవుతాం? బ్రహ్మమయం. ఇంతసేపు ఆనందం చుట్టూ గిరగిరా తిరగడం, అది లేకపోతే జీవితం. చిన్మయం తర్వాత ఏమవ్వాలి? బ్రహ్మమయం. జగమే సర్వం విష్ణుమయం. ఏదైనా ఒకటే, విష్ణుమయమనా, బ్రహ్మమయమనా, శివమయమనా, అంతా ఒకటే. అక్కడ ఏం తేడా ఉంది? అర్థమైందండి? అలా ఎవరైతే అంతా బ్రహ్మమయంగా చూడగలిగాడు, ఇప్పుడు వాడికి ఏమన్నా ఇచ్చి మీరు సంతృప్తి పడతాను చూద్దాం. ఓ పట్టుబట్ట, ఓ శాలువ, లేదు నవరత్నాల హారం, లేదు మరొకటి. వాడేమంటాడు? హనుమంతుడి మెడలో సీతమ్మ ఏం చేసింది? మంచి విలువైన ముత్యాల హారం వేసింది. ఏం చేశాడు? హనుమంతుడు కొన్న తెలివితేటలు లేవండి మనకి. రాముడు అంత తెలివితేటల సంగతి దేవుడు ఎరుగు. ముందు కనీసం హనుమంతుడు కొన్న తెలివితేటలైనా ఉండాలిగా. రామమయం కానటువంటి వస్తువు నాకు ఎందుకు తల్లి? ఏం చేసుకోండి దీన్ని? ఒక్కొక్క ముత్యాన్ని కొరికి చూస్తున్నాను, ఏమైనా రాముడు ఉన్నాడా? రామమయం కానటువంటి ఏ వస్తువు అయినా నా దృష్టిలో విలువ లేనిది. మరి ఇప్పుడు మన ఇంటి వస్తువులన్నింటిలో రామమయమే ఉందా? కొనేటప్పుడు ఎప్పుడన్నా చూసామా? ఎన్నో కొంటున్నాం కదా రోజు. కొనేటప్పుడు ఏమని చూడాలి? ఏదండి? మన దృష్టి మాంసమయం, పదార్థమయం. ససేపు పదార్థమే. కానీ మరి పదార్థం నిన్ను గట్టెక్కించలేదే. యథార్థమైనటువంటి స్వరూపమే నిన్ను గట్టెక్కిస్తుంది, కానీ సంసార సాగరంలో మునిగిపోయేటట్టే చేస్తుంది మాంసమయం, పదార్థమయమైనటువంటి తెలివదే. నువ్వు దాన్ని ఎక్కడ కట్టేసావు? మాంసమయమైన దానికి కట్టేసావు. రోజుకో రంగు చీర కట్టావు, ఆహా ఇవాళ ఈ రంగులో ఉన్నాను. అదే నీ ప్రాణానికి ఏ రంగు ఉంది? నీ మనసుకి ఏ రంగు ఉంది? నీ బుద్ధికి ఏ రంగు ఉంది? నీ చైతన్యానికి ఏ రంగు ఉంది? అసలు వస్త్ర ప్రపంచానికి అవకాశం ఉందా? ఎవరిచ్చారు అవకాశం? మనమే. అదో పెద్ద ప్రపంచం. ఎవరు పోషిస్తున్నారమ్మా? మీరే. ఒక్కొక్కరికి 400, 500, 600, 700 వాడు మునిగిపోయాడంతా. ఏమిటా ఆ వైపరీత్యం? ఎవరు? దేనికి? ఎందువలన? ఆచరణలో బాగున్నా నీచ ఒరే మాంసమయమైన దేహం బాగోవడం ఏమిటి అసలు? మలయాళ యతీంద్రులు ఒక ఆవిడ ఇలాగే వారికి పట్టుబట్టలు తెచ్చిందండి. సన్యాసి పట్టుబట్టలు ధరించదు. లేదు స్వామి, మిమ్మల్ని నేను ఘనంగా సత్కరించాలనుకున్నానని బాధ పట్టుబట్టలు పట్టు. సరే అలాగే పద, నాతో పాటు రా, నేను చెప్పినట్టు చేస్తావా? అలాగే. పక్కనే ఊళ్ళో తబేళా ఉంది, అంటే చర్మం వెలిచి అమ్ముతుంటారు కదా జీవుల్ని, అక్కడికి తీసుకెళ్ళారు. ఆ పట్టుబట్ట దానికి గొప్పమ్మ అన్నాడు. ఒక మేకని వేలాడి తీసిందండి, చర్మం ఒలిచేసి అమ్ముతున్నాడు. ఈ పట్టుబట్ట దానికి గొప్పమ్మ అన్నాడు. అదేవిడు స్వామి, మీకు ఇవ్వాలని 1,00,000 రూపాయల పట్టుకొస్తే పట్టుకెళ్ళి చనిపోయినటువంటి మేక శరీరం, అది కూడా తోలు వలిచేసిన శరీరం మీద గొప్పమంటారేమిటి స్వామి? అరే
అది మాంసమయం అయితే ఇది ఇది మాంసమయమే కదా. దీనికేమో 1,00,000 రూపాయల పట్టుచీర విలువైందా, దానికేమో విలువ లేనిదా. అది ఎలాగా? పదార్థం దృష్ట్యా చూస్తే ఇది అది ఒకటే కదా, ఏం తేడా ఉంది? ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని మహానుభావుడు ఆచరణపూర్వకంగా చూపాడు. ఆలోచించండి ఎంత మనం కనువిప్పు రావాలో మనం. అలా వస్త్ర ప్రపంచం, అలా ఆహార ప్రపంచం, మన ఇష్టం వచ్చినన్ని ప్రపంచాలు మనం సృష్టించేసుకున్నాం. ఆ ప్రపంచాల మధ్యలో బాధపడుతున్నది ఎవరు? నువ్వే. ఇప్పుడు నీ వయసు ఎంత అన్నారు? అంతే. ఎవరికైతే దుఃఖరాహిత్యం రాలేదో వాడి వయసు ఎంత? 3 ఏళ్లే, అంతే. ఎవరికైతే వాసనారాహిత్యం అనే స్థితికి వచ్చాడో వాడు చిన్మయం. చిన్మయ స్థితికి రాకపోతే వాసనారాహిత్యం జరగదు. వాసనారాహిత్యం లేకపోతే జన్మ తప్పదు. బంధం ఉన్నంతకాలం ఆ బంధాన్ని పోగొట్టుకోవడానికి పుట్టాల్సిందే. ఎందుకని ఈ పనిముట్టు లేకపోతే ఆ బంధాన్ని పోగొట్టుకోవడానికి వీలు లేదు. అది ఏ పేరైనా పెట్టుకోదానికి. ఉండలేకపోవుట, బంధం అనగా ఏమి? ఉండలేకపోవడం, అంతే. ఒక పూట తినకుండా ఉండవయ్యా, ఉండలేదు. ఓ పూట నిద్రపోకుండా ఉండవయ్యా, ఉండలేదు. కొన్ని కాసేపు గాలి పీల్చకుండా ఉండవయ్యా, ఉండలేదు. మన ఆన్సర్లు చూడండి ప్రతి దానికి. కొన్ని ఇక్కడి నుంచి నడిచి కైలాసం వెళ్ళిరావయ్యా, నా వల్ల కాదు బాబోయ్, సందు చివరికే నడవలేను నేను. పోనీ కదలకుండా 4 గంటలు కూర్చోవయ్యా, ఉండలేదు. ప్రతి దానికి ఉండలేదు, ఉండలేదు, ఉండలేదు. మరి ఇవన్నీ బంధమే కదా. ఆలోచించండి. ఇప్పుడు అధిగమిస్తాం ఇవన్నీ. మాంసమయంగా ఉండి అధిగమించాలంటే వీలవుతుందా? అవును కదా. చెమటలు వస్తే తట్టుకోలేవు, చలేస్తే తట్టుకోలేవు, ఏది తట్టుకోలేవు. ప్రతిదానికి మన సమాధానం ఏంటి? ఉండలేను బాబోయ్. ఈశ్వరుడు ఏం చేయాలి? సరే, వీటన్నిటికీ పరిష్కారం ఈశ్వరుడిని అడిగాం అనుకోండి, ఏం చెప్పాలి? ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? చిన్న ఉదాహరణ చెప్తాను, అప్పుడు అర్థమైపోయింది. ఎవరైతే ఎండకి వానకి తట్టుకోలేక చలికి తట్టుకోలేని వాడు ఉన్నారనుకో, వాడికి తట్టుకోగలిగే జీవితాన్ని ప్రసాదిస్తాడు. అంతేగా పరిష్కారం ఏమిటి? తట్టుకోగలిగే జీవితాన్ని ప్రసాదిస్తాడు. గొర్రెల కాపరిగా ఉత్తర జన్మకి ఏమైపోతాడు? అప్పుడు వాటితో పాటు వెళ్తూ ఉంటాడు. కొండలు, కోనలు, మెట్టలు, గుట్టలు, అవి వాటికేం ఉండదుగా. వాటికేం ఎండ వాన చలి వాటికేం ఉండదు. వాటి కాపరి కూడా చూడండి మీరు, దాదాపుగా వాటి వల్లనే ఉంటాడు, కొద్ది తేడానే. వాడిని ఏం చేయదండి, ఎండ వాన చలి వాడిని ఏమి చేయదు. ఇప్పుడు అధిగమించావా లేదా? ఇలా మనం ఉండలేనన్న ప్రతిదానికి ఒక జన్మని ఈశ్వరుడు ఇచ్చాడు అనుకోండి, ఎన్ని జన్మలు రావాలి ఇప్పుడు మనం? మరి ఇన్ని జన్మలను ఎలా పరిష్కరిస్తారు అసలు మీరు? 100 ఏళ్ల పాటు ప్రతిసారి ఒక బంధాన్ని పోగొట్టుకోవడానికి జన్మెత్తి పరిష్కరించుకోవాలి అంటే ఎన్ని లక్షల జన్మలైతే సరిపోదు. అందుకని ఋషులు ఏం చేశారంటే, మానవుడు జన్మకు కారణాన్ని వెతికి పట్టుకొని దాన్ని పోగొట్టుకోవడం ఎలా అని తత్వజ్ఞానాన్ని మధించి ఉపనిషత్తుల రూపంలో, బ్రహ్మసూత్రాల రూపంలో మనకి ఆ తత్వజ్ఞానాన్ని అందించారు. ఆ దృష్టితో జీవించమన్నారు. అప్పుడు మాంసమయమైనటువంటి జీవితం నుంచి మంత్రమయం, మంత్రమయమైన జీవితం నుంచి చిన్మయమైన జీవితం, చిన్మయమైన జీవితం నుంచి బ్రహ్మమయమైనటువంటి జీవితం. ఇదే శరీరం, ఇదే జీవుడు, ఇదే ప్రపంచం, అదే ఈశ్వరుడు. జగజ్జీవేశ్వరులు ఏం మారలేదు. ఏ జన్మలో అయినా జగజ్జీవేశ్వరులు వాళ్లే. కానీ నీ తెలివి పరిపక్వత ఏ స్థాయికి వచ్చేసింది? బ్రహ్మమయం. ఇప్పుడు వాడు ఉండలేనని అన్నాడు ఆయన. అందుకని అంతా ఉన్నదంతా బ్రహ్మమే, రెండవది తెలియదు. ఈ స్థాయిలో జీవించడం వచ్చేసింది. అప్పుడేమైపోయింది? మళ్ళా కావాలనేది ఏమన్నా మిగిలిందా? ఇప్పుడు బంధం ఏమన్నా మిగిలిందా? వాసన ఏమన్నా మిగిలిందా? దుఃఖం ఏమన్నా మిగిలిందా? మీరు ఇక్కడ చాలాసేపు కూర్చుంటారండి. ఎంతసేపు కూర్చున్నా మీరు మీ ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా లేదా? ఒక 4 గంటలు అనిపించలేదు, 6 గంటలు అనిపించలేదు, 10 గంటలు అనిపించలేదు. తర్వాత
అందుకని ఇది మా ఇల్లు కాదు కదండి. మీ ఇంటికి వెళితే వేరే శరీరం వస్తుందా? నిజానికి నీ ఇల్లు ఏది? ఇది కదా, ఇందులోనే ఉన్నావు. రేపొద్దున వదిలేస్తే దేన్ని వదిలేస్తావు? ఏ ఇంటిని? మరి ఇల్లు ఇక్కడే ఉంది కదా, అక్కడికి పోతానంటావే. మాంసమయమైనది అర్థమేనండి. మా శ్రీమతి గారు అంటుంటారు, ఏమండి ఓ ఇల్లు ఒకటి ఉందని, భార్య ఒకటి ఉందని, కుటుంబం ఒకటి ఉందని మీకు ఎప్పుడన్నా గుర్తుకు వస్తుందా? మమ్మల్ని గుర్తు చేయమంటారా? బ్రహ్మమయం కదా. బ్రహ్మమయం అయితే నా ఇల్లు, నా కుటుంబం, నా సంసారం, నా ప్రపంచం అని మళ్ళీ విడదీసి చూడడానికి వీలవుతుందా? అవదుగా. వాళ్ళు కూడా బ్రహ్మమయమే, మీ శరీరం కూడా బ్రహ్మమయమే. ప్రత్యేకంగా మాంసమయమని, ప్రత్యేకంగా మంత్రమయమని, ప్రత్యేకంగా చిన్మయమని చెప్పడానికి విడివిడిగా లేవు అక్కడ. ఆ నాలుగు ఏమైపోయినాయి? ఒకటే అయిపోయినాయి. ఆ ఒకటవడమే బ్రహ్మమయం. ఇప్పుడు వాడికి అనేకత్వం ఉందే, ఎలా చెప్తాం? ఈ రోజు 16 రకాల పదార్థాలు తినేశారండి. పట్టణంలోకి వెళ్ళి 16 సంచుల్లో పడాలంటే పడుతుంటావా? అన్నం సంచి వేరే, కూర సంచి వేరే, పప్పు సంచి అలా పెట్టలేదుగా భగవంతుడు. అన్నీ కలిపి ఒక సంచే పెట్టి, అంతేనా కదా? మానవుడు ఎంతో మేధావి అని, విజ్ఞానవంతుడని, ఎంతో అభివృద్ధి సాధించాడని కదా మన ప్రయత్నం. ఒక సంచికి 9 చిల్లులు పెట్టి అందులో గాలి నింపండి చూద్దాం, కుదరదా? ఒక చిల్లుంటేనే కుదరలేదు. కానీ మరి ఈ సంచికి 9 చిల్లులు ఉన్నాయి కదా, గాలి నిలబడుతుంది కదా. ఆ నిలబెట్టిన వాడు ఈశ్వరుడు. ఒకవేళ వదిలిపోవాలన్నా కూడా నీ చేతిలో ఏమీ లేదు. వాడు టికెట్ చెంచాల్సిందే, గేట్ తెరవాల్సిందే. వాడు గేట్ తెరిచినప్పుడు వెళ్ళాల్సిందే తప్ప నేను రెడీ అయ్యాను రా బాబోయ్ అన్నా ఏం లాభం లేదురా బాబు, ఇంకా టైం ఉంది నీకు, ఇంకా నౌకలు బాకీ ఉన్నాయి. 20 అడుగుల లోతున్నటువంటి నదిలో మీరు మునిగారనుకోండి, బ్రతికే అవకాశాలు ఎక్కువనాయా తక్కువనాయా? ఎక్కువనాయా తక్కువనాయా? తక్కువనాయా? నౌకలు బాకీ ఉంటాయి, నౌకలు బాకీ ఉంటాయి. చూసావుగా ఉన్నా సాక్షాత్తు అదేనండి. ఓరే కాబట్టి నీవు సాధించవలసినటువంటి పరిణామం ఈ జన్మలో ఈ పనిముట్టుతో ఉంటే ఆ పనిముట్టును ఉపయోగించే నువ్వు సాధించాల్సిందే. మధ్యలో నేను పారేస్తాను, నువ్వెవరు పారేయడానికి? అసలు నువ్వు తెచ్చుకున్నావేమిటి? అది ఇవ్వబడింది. అందుకని ఆదత్తే అంటాం. మంత్రాలు బాగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఉపనయనం చేసేటప్పుడు తల్లి తండ్రిని కూర్చోబెట్టి పిల్లవాడిని కూర్చోబెడతారు. తల్లి అనుకుంటూ ఉంటుందట, నేనే కన్నాను వీడిని అనుకుంటూ ఉంటే బ్రహ్మగారు పురోహితుడు చెప్పిస్తాడు, అమ్మా ఈ పిల్లవాడు నీకు ఇవ్వబడ్డాడు అని చెప్పి నువ్వు ఇప్పుడు ఇవ్వాలి. మళ్ళా ఉపనయనం అంటే ఏమిటంటే నువ్వు పిల్లాన్ని ఇచ్చేయాలి. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? గురుకులానికి ఇవ్వాలి. నువ్వు కన్నా దేనికి? గురుకులానికి ఇవ్వడానికి. కానీ మరి ఇలా ఇస్తే వాడు తీసుకోరు. సంస్కారం లేకుండా ఇస్తే గురుకులంలో ఏం చేస్తాడు వాడు? కాబట్టి వాడికి ఉపనయన సంస్కార విధి ద్వారా వాడిని శుద్ధి చేసి ఆదత్తే అని ఆవిడ చేత నీళ్లు పోయిస్తాడు. అమ్మా నీళ్ళు పోయమ్మా, ఆ చేయబట్టవయ్యా నువ్వు తండ్రి. ఆయన చేతి మీద నీళ్లు పోయిస్తారండి. ఆ పిల్లవాడి చేయి కింద పెట్టిస్తారు. అన్ని ఆ చెట్ట చివరి చేయి పిల్లవాడు అన్నమాట. ఇప్పుడు పైనుంచి నీళ్లు పోస్తుంది. దార పోసేసానండి, చేశాను. సమంత్రకంగా ఇలా ఇచ్చేసి తర్వాత ఏం చేస్తున్నారండి మీరు? వాడి మెడలో అన్నీ సువర్ణాలు, భిక్ష, పట్టుబట్టలు, భోగం ఒకసారి ఇచ్చేసిన తర్వాత అవన్నీ వీలవుతాయా? అలా ఎలా వీలవుతుంది? దీని అర్థం ఏమిటి? మనం అసలే బుద్ధిశూన్యత. ఆ మంత్రం ఏం చెప్తున్నామో, ఏం ఆచరిస్తున్నామో, ఏ భావంతో తీయాలో
ఏ భావంతో జీవించాలో, అసలు ఎందుకు అన్నామో అసలు ఆ ప్రశ్నకి సమాధానం లేదు మన దగ్గర. అందుకని నేను అందరినీ ఒక ప్రశ్న వేసుకోమని, ఎందుకు పుట్టావో తెలుసుకోమంటాం ఫస్ట్, తర్వాత మిగిలిన గొడవ. నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకుంటే ఆ పుట్టుకకు కారణాన్ని పోగొట్టు కోసం శ్రమిస్తావు. ఎందుకని ఏ కష్టమైనా పుట్టిన తర్వాతేగా వచ్చింది. వేదనతో పుడుతున్నావమ్మా, వేదనతో వెళ్ళిపోతున్నావు, అంతేగా జీవితం అంటే. రెండు వేదనల మధ్య కాలమే మానవ జీవితం, ప్రసవ వేదన, మరణ వేదన. వేదన లేకుండా చేసుకోవడానికి జీవితం అంతా ప్రయత్నిస్తున్నావు, అంతేగా. దుఃఖరాహిత్యం కోసమేగా ఎవరు ప్రయత్నించారు. కావాలని దుఃఖాలను పిలుస్తున్నాం ఎవరైనా క్యాన్సర్ని రమ్మని పిలుస్తారా? రావడం లేదా మరి వాడికి? ఎందువల్ల వస్తుంది? అందరికీ రావడం లేదు. అలాట లిఖిదారే ఖా బా మన దగ్గర పెద్ద సూత్రం. అన్నీ ఆ సంచిలో వేసేది. ఎక్కడుందండి ఆ సంచి? నీ లోపల లేదా? నీ మనసులో లేదా? ఆ కర్మలన్నీ ఎక్కడున్నాయి? నీ మనసులోనే. ఆ బాధలన్నీ ఎక్కడున్నాయి? నీ మనసులోనే. బాధపడేవాడు కూడా ఎక్కడున్నాడు? ఆ మనసులోనే. మరి ఇప్పుడు మనోబ్రహ్మేతి ఉపనిషత్తు ఏం చెప్పింది? ఇప్పుడు అన్నం బ్రహ్మేతి, ప్రాణం బ్రహ్మేతి, మనోబ్రహ్మేతి, విజ్ఞానం బ్రహ్మేతి, ఆనందం బ్రహ్మేతి, సర్వం బ్రహ్మేతి అని ఉపనిషత్తు చెప్పింది. అని చెప్తూ తత్వమసి అని మహావాక్యాన్ని జోడించు. ఈ వరుస క్రమంలో చూస్తే అది తత్వమసి అవుతుందేమో కానీ, ఈ వరుస క్రమంలో నీ పరిపక్వత రాకుండా తత్వమసి 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 అని జపం చేస్తూ కూర్చున్నావు, అవుతుందంటవా? ఎక్కడ ఏది మిగిలిపోతే మళ్ళీ అక్కడికి రావాల్సిందే. నీ ఇల్లు బాగు చేస్తున్నావమ్మా, ఇందులో ఏదో పని వచ్చింది, పంట పని అడ్డం వచ్చి ఒక గది బాగు చేయలేదు, ఏం చేస్తావు తర్వాత? ఆ పని పూర్తి చేసుకుంటే మళ్ళీ ఈ పని చేస్తున్నావుగా. ఎందుకని? అది ఇంకా బాగవలేదండి బాబు, ఇల్లంతా బాగుపడింది కానీ ఇంకా గది బాగుపడి అన్నావా లేదా? నీ జీవితంలో ఎన్నో గదులు, ఎన్నో భావములు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో కర్మలు, ఎన్నో విశేషములు, ఎన్నింటిలోనో నేను కర్తను. ఆ దోషం ఏమిటి? ఇప్పుడు అక్కడ నేను కర్త అనే మాలిన్యం మిగిలిపోయింది అంతే. మరి నేను కర్త అనే మాలిన్యాన్ని పోగొట్టాలంటే నాహంకర్త అనవలసిందే. ఆలోచించండి. మీరు రోజు ఎన్నో పనిముట్లను వాడుతున్నారా? మా పనిముట్లన్నీ మీరేనా? ఏమంటారు మీరు? ఆ పని కోసం కావాలయ్యా బాబు అది, అంతేగానే ఆ పనిముట్టు నేను అవుతానా? గ్యాస్ సిలిండర్ నువ్వా, గ్యాస్ పొయ్యి నువ్వా? ఇది కాదు, అవునా కదా? ఎవరైనా ఒప్పుకుంటారా పనిముట్టు నువ్వా అంటే? కాదు. జిల్లేళ్ళ మూడు అమ్మంటది అనమాట, నాయన చీపురు నువ్వా, చాట నువ్వా? అది లేకుండా మానవ జీవితం, మన రోజువారీ జీవితం అవుతుందా? అయినంత మాత్రాన అది నువ్వు అవుతావా? అవ్వవు కదా. పోనీ రోకలు నువ్వా, రోలు నువ్వా? రోకలి కాదు, రోలు కాదు. వాటిని చూసి నేర్చుకోబట్టుంది ఆవిడ. విసర్రాయి నువ్వా, విసరబడేది నువ్వా? విసర్రాయి కూడా పాఠం నేర్పుతుందట. ఏం నేర్పుతుంది? అందులో 10 గింజలు వేసావు, గిరగిరా తిప్పావు, విసరబడిందా లేదా? కానీ 4 గింజలు ఇరుసు దగ్గర ఉండిపోయినవి, విసరబడలేదు. మరి నీవు కూడా ఇరుసు దగ్గర ఉండొచ్చుగా. ఆ రాళ్ల కిందకి ఎందుకు పోవాలి? ద్వంద్వాలనే రాళ్ల కిందకి ఎందుకు పోవాలి? 2 కదా విసరాళ్ళు, ఎన్ని? 2. ద్వంద్వాలనే విసరాళ్ల కింద నలిగిపోతున్నట్టు. ఎవడైతే ఇరుసు దగ్గరే ఉన్నాడో వాడు ద్వంద్వాతీతుడు, వాడు నలగబడలేదు. అదే పరమాత్మ భగవద్గీతలో దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యై మామేవ ఏ ప్రపద్యంతే మాయామేయాంతరంతితే. నన్ను మాత్రమే పట్టుకున్నటువంటి వాడికి ఆ మాయ యొక్క బాధ లేదయ్యా. నన్ను పట్టుకోని వాడికి ప్రపంచం అంతా మాయామయం. అదే పరమాత్మ యొక్క సాక్షాత్కారం జ్ఞానం కలిగితే బ్రహ్మమయం. ఒకే ప్రపంచం మాయామయంగా దోస్తుందా, నీకు బ్రహ్మమయంగా దోస్తుందా? దృష్టిని బట్టిందా, ఇప్పుడు సృష్టిని బట్టిందా? కాబట్టి సృష్టిని మార్చాలా, దృష్టిని మార్చాలా? కానీ ఇప్పటివరకు మనం ఏం చేసాం? నేను చెప్పినట్టు వినలేదు, నేను చెప్పినట్టు వినలేదు, నేను
మానవ జీవితంలో పెద్ద గొడవ ఇది. ప్రతి వాడితో మనకు ఘర్షణ ఎక్కడ వచ్చింది? నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళలేదు. ఒరే నువ్వు చెప్పినట్టు వాడు ఎందుకు వినాలి? అసలు నువ్వు చెప్పినట్టు నువ్వే వింటలేదు. అవునా కదా? నువ్వు చెప్పినట్టు అసలు వాడు ఎందుకు వినాలమ్మా? ఆలోచించు చూడు. మనం అందరం పరమాత్మ చెప్పినట్టు కదా వినవలసింది. ఎంతసేపు మనం గొడవ ఇద్దరు వ్యక్తుల మధ్య, వ్యక్తి సమాజం మధ్య, 2 సమాజాల మధ్య, 2 దేశాల మధ్య, ఎక్కడైనా అదే గొడవే కదా. నేను చెప్పినట్టు వెళ్ళలేదు అంతే. వాస్తవానికి ఆలోచించండి. 3 గుణాల వల్లేగా అంత. అదే గుణాతీతుడైనటువంటి పరమాత్మని దృష్టిలో పెట్టుకుంటే ఎవరి మాట వినాలి? అసలు అందరూ పరమాత్మ మాట వినాలి. అందరూ భగవద్గీత వాక్యాన్ని అనుసరించి జీవించాలి. కానీ అసలు చదవేలేదే. 80 ఏళ్ళు వచ్చినా భగవద్గీత చదవలేదండి. ఇంకేమిటి వాడు చేసేది? అందుకని శాస్త్రం ఎప్పుడు చదవాలి? 8 ఏళ్ళకి చదవాలి. చదివితే అప్పుడు 80 ఏళ్ళు కాదు కదా, 100 ఏళ్ళు, 120 ఏళ్ల పాటు ఆ జీవితానికి ఉపయోగం. కాబట్టి మన జీవితాన్ని చక్కగా ఎలా విభజించుకోవాలి, రోజువారీ జీవితాన్ని వేదం స్పష్టంగా చెప్పింది. 6 గంటలు భోజనం, వ్యవహారం. నీ వ్యవహారం అంతా 6 గంటలే అంతే. అంతకు మించి దాన్ని అనుమతించావా అది నిన్ను భుజించేస్తుంది. నువ్వు దాన్ని భుజించడంలా అదే నిన్ను భుజించేస్తుంది. నీ తెలివి, నీ సమయం, నీ జీవితాన్ని మింగేస్తుంది. ఇంకా 18 గంటలు ఏం చేయమంటారండి? సరే, ఒక 6 గంటలు బాగా కష్టపడిపోతున్నావు కదా భోజనం సంపాదించుకోవడానికి, విశ్రాంతి. 6 గంటలు భోజనం కోసం కష్టపడాలి, 6 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. 12 గంటలు అయిపోయి ఇంకా మిగిలిన 12 గంటలు ఏమిటి చేయాలండి? 12 గంటలు 6 గంటలు అంతర్ముఖ సాధన. అంతర్ముఖ సాధన, ఇలా బహిర్ముఖ సాధన కాదు. 6 గంటలు అంతర్ముఖంలో సాధన చేయాలి. ఏమిటండి అంతర్ముఖంలో సాధన? జపయజ్ఞం పొద్దున్న చెప్పారు. 6 గంటలు అంతర్ముఖంలో ఏం సాధన చేయాలి? జపయజ్ఞం, ప్రాణాయామ యజ్ఞం, ధ్యాన యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. ఇందులో ప్రాణాయామ యజ్ఞం బహిర్ముఖమే, మళ్ళా అది అంతర్ముఖం కాదు. కాబట్టి అంతర్ముఖ సాధనలు అంటే ఏమిటయ్యా? జపయజ్ఞం, ధ్యాన యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. ఈ 4ంటికి 6 గంటల సమయం కేటాయించాలి. కేటాయిస్తున్నావా? 6 గంటలను కూడా పట్టుకెళ్ళి అటు విశ్రాంతిలోనో లేకపోతే ఇటు భోజనంలోనో గెలిపేశాం. ఇంకా 6 గంటలు ఉంది. ఒకవేళ అలాగే అనుకున్నా ఇంకా 6 గంటలు ఉందండి. ఈ 6 గంటలు ఏం చేయాలండి అన్నాం. ఆయన సజ్జన సాంగత్యం చేయాలి. ఇంకేం చేయాలి? సత్శాస్త్ర శ్రవణం చేయాలి. సత్శాస్త్ర శ్రవణం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. 3వది ఏం చేయాలి? సద్గురు శుశ్రూష చేయాలి. ఆ 3 పనులు అసలు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర? మన లిస్టులో లేవు. సత్శాస్త్ర శ్రవణం లేదు, సజ్జన సాంగత్యం లేదు, సద్గురు శుశ్రూష లేదు. ఇప్పుడు 6 గంటలు ఏం చేసాం మనం? సినిమా, మొబైల్, టీవీ, లేకపోతే ఇంకేదో శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి విషయానంద ప్రధానంగా 6 గంటలు కేటాయి. ఇప్పుడు మరి మనకి స్వరూప జ్ఞానం, తత్వజ్ఞానం, బ్రహ్మమయం అవ్వాలంటే అవుతుందా? అవుతుంది. కాబట్టి నిత్య జీవితాన్ని వేదం చెప్పినట్టుగా ఎవరైతే జన్మకు కారణాన్ని కనుక్కొని ముక్తి అనే లక్ష్యం కోసం జీవించేటటువంటి మానవుడికి మాత్రమే ఇవి ఉపయుక్తం. మిగిలిన భోగ జీవితం అంతా నీ కర్మఫలానుసారం కొద్దిగా అటు ఇటుగా మారుతూ నడుస్తూ, దానికోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. నీ మూటలో ఉంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఆ మూట ఆల్రెడీ వచ్చేటప్పుడే తెచ్చుకున్నాం. అయితే సాధన చేత దేన్నైనా మార్చవచ్చు. భగవంతుడు ఇది ఆల్రెడీ నీ మూటలో ఉంది కాబట్టి ఇలాగే ఉండాలి అని ఏం చెప్పలేదు. నీకు తెలివినిచ్చాడు, నీకు తగిన పనిముట్టునిచ్చాడు, జ్ఞానంతో కర్మ చేయడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఎంత అవకాశం అయ్యా అంటే అనంతమైన అవకాశం ఉంది ఈ సృష్టిలో. సృష్టి గురువుగా కూడా పనిచేస్తుంది. అనేక పద్ధతులుగా సృష్టి సూచిస్తూ ఉంటుంది. బోధించడం అంటే చెవిలో ఇల్లు కట్టుకు చెప్పదు, అది సూచిస్తుంది. మరి ఆ సూచించినప్పుడు ఎలా ఉండాలి? నువ్వు దాన్ని గ్రహించి దాని లక్ష్యం ఏమిటో ఆ లక్ష్య స్థితిలో నిలబడడం లేదు. నీ కర్తవ్యాన్ని సామాన్యంగా చేయాలి, నీ శక్తి అనుసారం చేయాలి, నీ లక్ష్యాన్ని మరవకుండా చేయాలి.
6 గంటల కంటే వ్యవహారాన్ని అక్కడ నీకు సామర్థ్యం కనుక వస్తే మిగిలిన 18 గంటలు నీ చేతిలో ఉంటుంది. అప్పుడు నువ్వు బలహీనుడివేనా? ఎలా అవుతావు? నీ బలహీనత అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు 6 గంటలు చేయవలసిన వ్యవహారాన్ని 18 గంటలు చేసి 6 గంటలు విశ్రాంతి అన్నావు. 18 గంటలు వ్యవహరిస్తే 6 గంటల విశ్రాంతి ఎలా సరిపోతుంది? మరి ఏమంటున్నావు? అందుకని చాలా స్ట్రెస్ అండి బాబు. మరి ఏం చేయమంటారండి? తగ్గించుకో. ఏదైనా బరువు అయితే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. చేతిలో బ్యాగ్ తీసుకుని బయలుదేరావమ్మా, బరువు బాగా ఎక్కువ అయిపోయింది. ఎవరైనా ఏం చెప్తారు? మొయ్యలేకపోతున్నావు. ఎందుకమ్మా అంత పెద్ద బ్యాగ్, అంత బరువు ఎందుకమ్మా? కాస్త తగ్గించుకోవచ్చుగా, మొయ్యగలిగినంత తెచ్చుకోవచ్చుగా. అదేం లేదండి, కావాల్సిన అన్నీ తెచ్చుకోవాలి కదండి. మొన్న కుంభమేళాకి వెళ్ళొచ్చాం. 1,00,000 సార్లు చెప్పా, అమ్మ తక్కువ బరువుతో రండి, తక్కువ బరువు. ఒక్కొక్కళ్ళు 25 కిలోల బరువుతో వచ్చారు. ఎవరు మొయ్యాలి దాన్ని? ఏమ్మా ఎవరు మొయ్యాలి? ఎవరిది వారే మోసుకో. మొయ్యలేరు. వీళ్ళ శరీరమే వీళ్ళు మోసుకోలేరు. మరి అలాగా చూడండి, మన జీవితం అక్కడే కనపడిపోయింది. అందుకని చాలా జాగ్రత్తగా ప్రతి క్షణం ఏమరపాటు లేకుండా స్వరూప జ్ఞానంలో మేలుకొని ఉన్నటువంటి జీవితం ఉండాలి. అప్పుడే మనం మాంసమయమైన జీవితం నుంచి మంత్రమయమైన జీవితానికి, మంత్రమయమైన జీవితం నుంచి చిన్మయమైన జీవితానికి, చిన్మయమైన జీవితం నుంచి బ్రహ్మమయమైన జీవితానికి మనం పరిపక్వతను సాధిస్తాం. అప్పుడే మనం ముక్తి మోక్షం అన్న మాటకు అర్హులం అవుతాం. ఆ స్థితి సాధించకుండా గురువుగారు నా నెత్తి మీద చేయబెట్టేస్తే నాకు మోక్షం వచ్చేస్తుంది అన్నారు అనుకోండి. మోక్షం ఇప్పుడు దేనికి ఇవ్వాలి? మాంసమయమైన శరీరానికా? దీనికి ఎలా ఇస్తావు ముక్తం మోక్షం? నువ్వు దేనికి ఇమ్మని అడుగుతున్నావు? అది కదా ప్రశ్న. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి జీవితాన్ని జీవించాలి. సాధనపూర్వకంగా జీవించాలి, జ్ఞానపూర్వకంగా జీవించాలి, శ్రద్ధతో జీవించాలి, లక్ష్యం మీద దృష్టితో జీవించాలి. ఎవరిని మారమని చెప్పకూడదు, మనమే దృష్టిని మార్చుకోవాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.